అకౌంటింగ్. ప్రతి ఇండివిజువల్ ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేస్తారు. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏదైనా పని కన్సిడరేషన్ గురించి చేసినట్లయితే దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. అంటే ఆ పని వల్ల మనకి ఏదైనా లాభం ఉన్నట్లయితే, ఆ లాభం డబ్బు రూపంలో ఉన్నట్లయితే దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. ఎకనామిక్ యాక్టివిటీ ఒక ట్రాన్సాక్షన్ రూపంలో జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అనేది 2 ఆస్పెక్ట్, ఒకటి డెబిట్ సైడ్ ఉంటుంది, ఒకటి క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఫ్యూచర్లో జరిగే ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎకనామిక్ యాక్టివిటీ సహాయంతో రానున్న లావాదేవీలు డబ్బు రూపంలో అనలైజ్ చేసి వాటిని రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసినవి బుక్స్ లోపల క్లాసిఫై చేసి ఫైనల్గా వాటిని సమ్మరైజ్ చేసి ఇంటర్ప్రిటేషన్ కోసం పంపిస్తారు. దీన్నే అకౌంటింగ్ అంటారు. బుక్ కీపింగ్ అనగా ఏదైనా ట్రాన్సాక్షన్ని మొదటిగా రికార్డ్ చేసేదాన్ని బుక్ కీపింగ్ అంటారు. బుక్ కీపింగ్ తర్వాతే అకౌంటింగ్ మొదలవుతుంది. మేజర్గా చూసినట్లయితే అకౌంటింగ్ అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్గా విభజించారు. అయితే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఇంటర్నల్గా చూసినట్లయితే కంపెనీ యొక్క మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. ఎక్స్టర్నల్గా చూసినట్లయితే ఇన్వెస్టర్స్కి అకౌంటింగ్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎంప్లాయీస్కి పర్టికులర్ కంపెనీది గ్రోత్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. లెండర్స్కి లోన్ ఇవ్వాలా వద్దా అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సప్లయర్స్కి మరియు క్రెడిటర్స్కి క్రెడిట్ పైన ఏమన్నా గూడ్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. గవర్నమెంట్ వాళ్ళకి ట్యాక్సెస్ ఎంత కట్టొచ్చు అనే విషయం తెలుస్తుంది. జనరల్ పబ్లిక్ కంపెనీ ఎలా రన్ అవుతుంది, అది ఎకనామికల్లీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందని తెలుసుకోవచ్చు.